సో ఇదే అన్నమాట గండికోట ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. మంచి పని చేశాడు, దారిలో ఎక్కడ ఆపకుండా ఉంటే ఇంకా మంచి పని. లేదు మనం ఇక్కడే పార్క్ చేసుకోవాలి, ఇదిగో ఇదంతా డెవలప్మెంట్ లాగే కనిపిస్తుంది. కాకపోతే ఎటు ఇన్ ఎటు అవుట్ ఏంట్రా ఈ గోల మనకి. ఎవరు ఆపలేదంటే ఇంక ఇటే ఇన్. అప్పుడు మేము ఇటే వెళ్ళాము, ఇంక ఇలాగే వెళ్ళిపోయాం. ఇప్పుడు రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి. ఇలా 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 ఇన్ ఒకటి అవుట్ ఒకటి ఇప్పుడు పెడుతున్నారు. లాస్ట్ టైం మేము అవుట్ కూడా ఇటే వచ్చాం. మస్తు ఉంది కదా. ఇలా ఉంటుంది రైడ్. అప్పుడు స్కూటీ కాబట్టి రికార్డ్ చేయలేదు, ఇప్పుడు బైకేగా. ఇక్కడ ఒక ఇల్లులు వస్తాయి ఇక ఇలా ఇలా. బాగానే గుర్తుంది, 6 years ఒకసారి చూసినా కూడా పర్లేదు, బాగానే గుర్తుంది. ఇక్కడ ఆగాము, ఇంకా ముందుకు వెళ్ళాము. ఇదంతా అదే, అటు సైడ్ వెళ్ళాలి. ఎటు వెళ్తే ఏమొస్తుందో వెళ్తానే ఉంటాం. ముందుకు వెళ్తే ఒకటి మ్యూజియం అవన్నీ. ఇక వీళ్ళు వీళ్ళు ఇంత పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకొని ఎలా వచ్చారా ఇటు సైడ్ నుండి. ఇది గండికోట. హీరోస్ హీరోస్ హీరోస్. సో నైస్గా ఒక దగ్గర బైక్ పార్క్ చేసుకొని మిగతాయి వెళ్ళాలి. అండ్ ఎక్కడ పార్క్ చేస్తే బాగుంటుందో చెక్ చేసుకుందాం. ముందు అటు లోపలికి వెళ్ళేసి వద్దాం, అక్కడ ఒకటే ఉంటుంది. అదొకటి వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉంటాయి, చూసుకుందాం. తీసుకుపోదాం బైక్ లోపలికి. ఆప్షన్ ఉన్నప్పుడు తీసుకుపోవాలి బైక్. ఎక్కడో పెట్టి సేఫ్టీ కోసం వెయిట్ చేసి లేదా అది లేదా ఇది ఎందుకు అవన్నీ. అక్కడ ఒక కంచె ఉంటుంది, కంచె వరకు తీసుకుపోవచ్చు. కంచె కాకుండా ఇప్పుడు రోడ్ అయిపోయింది అనమాట. ఓకే, అలా అనమాట. సో ఇక్కడ నుంచి మూసుకొని పోవడమే నడుచుకుంటూ. ఓపెన్ ఉందా, ఓపెన్ ఉందా? మధ్య సినిమా షూటింగ్ ఏమైనా జరిగినాయి ఇక్కడ? 2 నెలల. ఇంతకుముందు టికెట్ ఉండేది కాదే, ఇప్పుడు పెట్టినారు నాయన, ఏం చేయాలా? అరే మీ ఇద్దరిని నేను యూట్యూబ్లో పెడతా. ఈయన్ని నేను ఇద్దరిని ఏమొస్తాయి? లైకులు వస్తాయా?
యూట్యూబ్లో పెడితే ఈ వీడియో ఆడ గనుకోట రివర్ ఉంటుంది కదా, ఆ రివర్ ఉంటుంది కదా, అక్కడ ఒక రాళ్ళు ఉంటాయి అన్నమాట పెద్దవి. ఆడ ఎగురు ఇట్లా నెట్టను ఆడ నువ్వు ఎదురు, నేను అదే తమ్ముడు పెడతా. సరే ఓకే. ఫైనల్లీ ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. కాకపోతే స్వెట్ బీభత్సంగా ఉంది. అండ్ మన జాకెట్, హెల్మెట్స్, టాప్ బాక్స్ అన్నీ అక్కడ వదిలేసినా కూడా వీటి వల్ల చిరాకంటే చాలా వస్తుంది. అండ్ అక్కడ బోటింగ్ జరుగుతుంది. మనం కిందికి వెళ్దాం. ఇక్కడ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్ ఎంత ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ క్రౌడ్ ఉంటే ఇగ్నోర్ చేద్దాం, క్రౌడ్ లేకపోతే ఆ వ్యూ కూడా చూపిస్తాను. చాలా బాగుంది అనిపిస్తుంది. నేనేం చెప్తున్నా అంటే మీ అందరికీ డెఫినెట్గా ఇదంతా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. లైక్ అక్కడ ఒక గేట్ పెట్టేశారు అండ్ ఫెన్సెస్ స్టార్ట్ చేస్తున్నారు. వీటన్నిటికంటే ముందు మీరు వచ్చి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్తాను. అన్నీ ఒకసారి చూడండి, చెక్ చేయండి. లేదు అని అనుకుంటే ఎవరో ఒక డ్రోన్ షాట్ తీస్తారు, ఇంకా అవి చూసుకోవాలి మనం ఆన్లైన్లో. దానికి మించి ఏం జరగదు. ఇంతకుముందు ఎంట్రీ టికెట్ లేదు అండ్ చాలా నీట్గా ఉండేవి, వాటర్ సర్వీస్ అన్నీ ఉండేవి, ఏవి లేవు ఇప్పుడు. అండ్ మనం ఏమన్నా అడిగితే డెవలప్మెంట్ దాని కిందకే వస్తాయి డెఫినెట్గా. రిమైనింగ్ థింగ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. డ్రైవింగ్ ఏముందిలే, వాళ్ళు పెట్టుకుంటారు ఎవరో ఒకరు. కాదు నేనేది ఇక్కడ నుంచి 14,000 ఎవరైనా వస్తారా అంటున్నా. వెళ్తుంటారా? బెంగళూరు వాళ్ళు వెళ్తారు, మన వాళ్ళు ఎవరు వెళ్ళరు. నువ్వు అన్న మీరైనా 14,000 ఈ నుంచి ఆడికంటే ఎట్ట చెప్పన్నా. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి 14,000 అడిగారు. సో 14,000 అనేది ఇంపాసిబుల్. ఇక్కడ ప్రైస్ పెట్టడం అనేది చాలా వేస్ట్. ఇద్దరు ఉన్నాం కాబట్టి. అదే 4 మెంబర్స్ ఉంటే 14,000 కాస్త అంటే ప్రైస్ అంతే ఉంటుంది, కొంచెం డివైడ్ అవుతుంది. 7 కాకుండా కొంచెం అట్లా తగ్గిపోతుంది అనమాట. అండ్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము కిందికి కూడా వెళ్ళాము ఇంతకుముందు, ఇప్పుడు అంత ఓపిక లేదు. వీటిల్లో మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్యాప్స్ పైన స్కూటీ ఆపేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాం. స్టెప్స్ ఉంటాయి, లైక్ వెనకాల ఒకటి పోయింది అండ్ ముందు కూడా ఒకటి ఉంటుంది. సో వాటి దగ్గర నుంచి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ ముందు దాని మీద నుంచి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఎవరో చెక్ చేయనీకి వచ్చారు, మమ్మల్ని వెనక్కి వెళ్ళమన్నారు. ఇక్కడ వాటర్ ఎక్కువైతే అటు సైడ్ వదులుతారు, భలే ఉంటుంది ప్లేస్. అబ్బా ఇది పరిస్థితి. అండ్ మీరు వ్యూ చూడొచ్చు ఎలా ఉందో. ఈ ఏడ ఇరిగిపోతాయో అన్నట్టుంది ఈ బరువుకి. 200 కేజీలు ఒకేసారి పడతాయి. వామ్మో, మన భయం మంది. కంపది సీటు కిందికి పోవాలంటే ఇక్కడ నుంచి కిందికి పోవాలి.
ఇది మనకి ఎప్పుడు వచ్చినా డిజాస్టర్ ఉంటుంది. వ్యూ భలే ఉంది, ఎదురుగా వస్తుంది. ఎప్పుడు వచ్చినా డిజాస్టర్ అవుతుంది. ఏంటంగా కాలేదు అనుకున్నాం, అయింది. ఈ రూట్లో మేము కిందికి పోవాలంట. భలే ఉన్నాయి ఆ రూట్లో. అబ్బా అబ్బా, ఏందిరా ముందు క్లోజ్ చేసినట్టుంది స్వామి. అమ్మాయ ఉందిలే, పడపోయిందిరా, జస్ట్ మిస్. ఆపుకున్నాం. అబ్బా వచ్చేసారు మీరా భైరవా. అండ్ ఇదిగో ఇక్కడ పైన బెలూన్ కేవ్స్ అని రోడ్ చూపిస్తుంది. మనమేమో వెయిట్ చేస్తున్నాం, మనోడు ఇంకా రాలేదు. మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ దూరంగా స్టాచ్యూ ఉంది చూసారా, బుద్ధుడిది వైట్ కలర్లో. ఇంతే కనిపిస్తుందేమో మేబీ కెమెరాలో. దూరం ఏం లేదు, దగ్గరే ఉంది. సో కెమెరాలో అంతే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. బెలూన్ కేవ్స్ ఎంట్రీ ఇదే. దిస్ ఈస్ ద ఎంట్రీ వన్. ఎవరు లేరా అయితే అదే బెస్ట్. అయినా అందరు ఇక్కడ ఎందుకంటారు. అండ్ ఇది కూడా సెకండ్ టైమే రావడం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు వచ్చింది సీజన్ వేరు, కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంది. ఇప్పుడు సీజన్ సమ్మర్ కాబట్టి ఇలాగే తగలడుతుంది. అండ్ ఇది మనోడు చెప్పిన బుద్ధ ప్లేస్. మనం డైరెక్ట్ కావాలంటే బైక్ తీసుకోవచ్చు. అండ్ ఇలా ఉంటుందన్నమాట. ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఎంట్రీ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. జనాలు లేరు అని అనుకున్నాం స్టార్టింగ్లో. డైరెక్ట్గా బస్సులే దిగాయి. ఎంతమంది ఉన్నారు జనాలు లోపల, మొత్తం ఇరుకు ఉంటుంది. అండ్ వాటర్ కనుక ఉంటే, బురద కనుక ఉంటే డెఫినెట్గా మన షూ మొత్తం గలీజ్ అయిపోతాయి. అట్లా అన్నమాట. చూద్దాం. ఏంటి ఇవన్నీ కొత్తవి పెట్టారా లేకపోతే వీళ్ళు ఉంటున్నారా మనకు తెలియదు.
మీరు ఈ మిర్రర్లో చెక్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది సన్ ఎక్సలెంట్ ఉంది బ్యాక్ సైడ్ నుంచి. కాకపోతే మీకు ఎగ్జాక్ట్గా కనపడకపోవచ్చు అనుకుంటున్నా మిర్రర్లో నుంచి. అండ్ బెలూమ్ కేవ్స్ అయిపోయిన తర్వాత మేము అక్కడ కొంచెం దగ్గరలో అంటే నంద్యాల సరౌండింగ్స్లో లంచ్ చేసేసాం. లంచ్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం ఎక్కడికి, మా లొకేషన్కి. అన్న ఇది 24 hours ఓపెన్ ఉంటుందా? ఓకే, థ్యాంక్ యూ. ఇదే అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ, వేరే ఫ్రెండ్ చేత తెలుసుకున్నా, కాకపోతే కన్ఫర్మేషన్. అన్నీ తెలిసినవి ఓవర్ రేటెడ్ థింగ్స్ కాకుండా ఏవైనా మీకు దగ్గరలో ఉన్నాయి లేదనంటే అండర్ రేటెడ్ థింగ్స్ ఎవరికి ఎక్కువ తెలియదు కానీ చాలా ఫేమస్, ఐ మీన్ చాలా హిస్టరీ ఉంది, యూనిక్గా ఉంది అని అంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన సెకండ్ ఛానల్ అని చెప్పుకోవచ్చు. అండ్ టెక్ థింగ్స్ ఏ థింగ్స్ అన్నీ వేరే ఛానల్లో ఉంటాయి. 25K సంథింగ్ ఏవో ఉన్న సబ్స్క్రైబర్స్. ఇది మనకి ప్యాషన్, అది ప్రొఫెషన్, అలా అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఇంతవరకు చూసారు కాబట్టి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.